హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ఇది మెరీనా మాల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో కాస్ట్ ఎంత ఉంటుంది, ఏంటి, మనం కొనగలుగుతామా లేదా అనేది చెప్తానన్నమాట. అండ్ వీడియోలోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనం మాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన డివైజెస్ అన్నీ ఉంటాయి. అండ్ లేడీస్కి సంబంధించిన వాచ్లు కూడా ఉంటాయి. వాచ్ కలెక్షన్ చాలా బాగుంది, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ. అండ్ ఇక్కడ శాంసంగ్ కంపెనీకి సంబంధించిన ఫోన్స్, టీవీ అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ డెల్కి సంబంధించిన ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ హెచ్పి కూడా ఉంది, హెచ్పి సంబంధించిన ల్యాప్టాప్స్. కానీ కంపేర్ టు డెల్, హెచ్పి ల్యాప్టాప్స్ కొంచెం కాస్ట్ తక్కువ ఉందన్నమాట. రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎలక్ట్రికల్కి సంబంధించిన డివైజెస్. అండ్ ఇక్కడ సైడ్ ఇంకేం ఉండవు, ఇవే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ లిఫ్ట్ ఉంది కదా, ఈ లిఫ్ట్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేయరు. మొత్తం ఎస్కలేటర్స్ ఉంటాయి మాల్ మొత్తం. అందరూ ఎస్కలేటర్సే యూజ్ చేస్తారు. అండ్ ఇది ఫుడ్, కానీ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయరు. అండ్ ఎందుకంటే ప్లేస్ చాలా కొంచెమే ఉంటుంది. పైన ఇంకో ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ శ్రీదేవ్ అని ఉంది కదా, అది మొత్తం లేడీస్ కలెక్షన్. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్, కానీ కాస్ట్ ఒక్కొక్క పీస్ 900,000 అలా ఉందన్నమాట. ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో ఉంది కదా, అది హోమ్ నీడ్స్ అన్నమాట. ఇందులో మన ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులే దొరుకుతాయి, పెద్ద పెద్ద ఉండవు. ఓన్లీ చిన్న చిన్న వస్తువులే. అవి కూడా కలెక్షన్ బాగుంది, ప్రైస్ కూడా తక్కువే ఉందన్నమాట, మనం కొనుక్కోగలం. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఉంది. అండ్ లైఫ్ స్టైల్లో మొత్తం బ్యూటీకి సంబంధించినవి ఉంటాయి, లేడీస్కి రిలేటెడ్. అండ్ ఇక్కడ ట్రెండ్స్ ఉన్నాయి కదా, ట్రెండ్స్లో అయితే కలెక్షన్ చాలా బాగుంది. బయట కన్నా ఇక్కడే కలెక్షన్ చాలా బాగుందన్నమాట. ప్రైస్ అంటే ఇంకా బయట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది ప్రైస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే భలే ఉంది. చిన్న చిన్న బోగీలు, చిన్నపిల్లలు ఆడుకునేది, పెద్దవాళ్ళని ఎక్కనివ్వరు అనమాట. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే ఎస్కలేటర్ అనమాట. అండ్ ప్రతి ఫ్లోర్కి ఎస్కలేటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫ్లోర్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కలెక్షన్, స్కెచర్స్ అండ్ విఐపి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. విఐపి బ్యాగ్స్ కూడా కాస్ట్ మంచిగానే ఉంది. అండ్ మ్యాక్స్లో కూడా కలెక్షన్ బాగుంది, కానీ కాస్ట్ ఇంకా బయట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ క్రాక్స్ ఉన్నాయి, క్రాక్స్ కూడా కలెక్షన్ బాగుంది. ఇంకా కాస్ట్ కూడా మంచిగానే అనిపించింది. కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఇంకా ఇది మొత్తం మెన్స్కి సంబంధించింది. లోయర్స్, టీషర్ట్స్, హుడీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా ఇండియన్ టెరైన్ అని చెప్పేసి మెన్స్ కలెక్షన్. అండ్ ఇక్కడ బాంబే డైయింగ్ అని చెప్పేసి ఇది కూడా కలెక్షన్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా లేడీస్, కిడ్స్, మెన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వీళ్ళు వీడియో తీసుకోలేదని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా వీడియో తీశాను. అండ్ ఇక్కడ కలెక్షన్ బాగుంది, కానీ కాస్ట్ మాత్రం చాలా ఓవర్గా ఉంది. ఒక్కొక్క పీస్ 5,000, 6,000, 4,000 అలా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాటా కంపెనీ చెప్పుల షోరూము. చెప్పులు ఇంకా మీకు బాటా కంపెనీ ఎలా ఉంటాయో తెలుసు కదా, బయట ఎలా ఉంటాయి, ఇక్కడ కూడా అలా ఉంటాయి. అండ్ క్రికెట్కి సంబంధించిన టీషర్ట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ మెట్రో అని చెప్పేసి ఇక్కడ కూడా ఇంకో చెప్పుల షోరూమ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు, ఇది కూడా మెన్స్ కలెక్షన్. టీషర్ట్స్, అవన్నీ షర్ట్స్, మోడల్ షర్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది లేడీస్కి సంబంధించిన ట్రెడిషనల్ కలెక్షన్. ఇక్కడ కలెక్షన్ బాగుంది, కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్, కొనుక్కోగలం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించిన చైన్, బ్రాస్లెట్స్, అలా నెక్లెస్లు అవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం సీజెట్స్తోనే చేసినవి, మొత్తం సీజెట్ స్టోన్స్ అన్నమాట. కాస్ట్ కూడా మంచిగానే అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మాల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది మొత్తం ఫారెన్ మోడల్ లాగా ఉంది. ఫారెన్లో ఎలా ఉంటాయి, ఇలాగే ఉంటాయి కదా, కొంచెం బిల్డింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది చూడడానికి. నాకైతే కొరియన్ స్టైల్ గుర్తొచ్చిందనమాట ఇక్కడ ఈ స్టైల్ చూసేసి. అండ్ ఇక్కడ మోరన్ ఉంది కదా, థర్డ్ ఫ్లోర్లో మోరన్ ఉంది కదా, అది మాత్రం బుక్స్ అనమాట. ఇది మొత్తం బ్యాగ్స్ కలెక్షన్ ఇవి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మాత్రం
ఫోన్కి సంబంధించిన ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ అవి దొరుకుతాయి. అండ్ ఇక్కడ టాప్ వేర్ అని ఉంది కదా, అది మాత్రం ఇంట్లోకి సంబంధించినవి నీడ్స్. అండ్ ఇది మాత్రం ఫొటోస్ అన్నమాట, ఫోటో ఫ్రేమ్స్. ఇక్కడ కలెక్షన్ బాగుంది, రీజనబుల్ ప్రైస్, ఫోటో ఫ్రేమ్స్ మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లెన్స్ కార్డ్. అండ్ ఇక్కడ కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. అండ్ ఇది ఫుడ్ స్టాల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇక్కడ మసాజ్ అని చెప్పేసి, అండ్ మళ్ళీ ఫిష్ పెడిక్యూర్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇది ఫైనల్లీ ఫుడ్ స్టాల్ అనమాట. ఫుడ్ స్టాల్ అంతా బాగుంటుంది, కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ కొనుక్కోలేమో, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఒక్కొక్కటి 300 అట్లా ఉంటుంది అనమాట కాస్ట్. ఇక్కడ ఒక పర్సన్కి అయ్యే కాస్ట్ మనం బయట పెడితే 4 మెంబర్స్ తినొచ్చు, అంత కాస్ట్ ఉంటాయి మాల్లో. కానీ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ స్టాల్స్ ఇక్కడ సైడు, అక్కడ సైడ్ మొత్తం కూర్చుంటారు, సీటింగ్ అరేంజ్మెంట్స్ అనమాట. సీటింగ్ అరేంజ్ కూడా చాలా అంటే చాలా మంచిగా చేసిండ్రు. ఇక్కడికి వచ్చే వాళ్ళు సగం మంది కూర్చొని ఉంటే సగం కూర్చోడానికి వస్తారు, మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు తింటూ ఉంటారు. ఎక్కువ కూర్చోడానికి వస్తారు, మాల్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి కూర్చోడానికి వస్తారనమాట టైంపాస్కి. అండ్ ఇక్కడ సైడ్ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, ఫుడ్కి సంబంధించినవే. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఆరెంజ్ వర్క్స్ అని ఉంది. అండ్ ఈ లైట్ మాత్రం భలేగా ఉంది బ్లూ కలర్లో. అండ్ ఇక్కడ కేఎఫ్సి కూడా ఉందన్నమాట. కేఎఫ్సి ఇంకా మనకి బయట ఎలా ఉందో ఇక్కడ కూడా అదే కాస్ట్ ఉంది. ఏవో కొన్ని మాత్రమే కొంచెం కాస్ట్ బయటతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మ్యాక్సిమం చూస్తున్నారు కదా ఎక్కువ కేఎఫ్సీనే కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఈ స్టాల్స్లో ఎవరు ఎక్కువ కొనుక్కోవట్లేదు. అండ్ ఇక్కడ నార్త్కి సంబంధించిన స్టైల్ ఫుడ్ అదన్నీ ఉన్నాయన్నమాట. బర్గర్ కింగ్ అంట, బర్గర్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా ఇక్కడ, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇది భలే ఉంది కదా డెకరేషన్, మొత్తం ఎల్లోగా భలే ఉంది చూడ్డానికి లుక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తినేవాళ్ళు తక్కువ, కూర్చునే వాళ్ళు ఎక్కువ టైంపాస్కి. అండ్ మొత్తం ఫ్యామిలీస్, వీకెండ్ కదా, ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కొలీగ్స్ అలా వచ్చి మీట్ అవుతూ ఉంటారు. ఇంకా చెన్నై కాబట్టి బయట వేడిగా ఉంటుందని చెప్పి టైంపాస్ కోసమైనా ఇక్కడికి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా మంచి మంచి కలెక్షన్ ఉంది లేడీస్కి. అండ్ చూడండి టైంపాస్కి కూర్చొని వ్యవహారాలు పెడుతున్నట్టుంది. మాల్ మొత్తం తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయి ఇంకా వచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట. అండ్ ఇంకా మనం ఇక్కడ సైడ్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ పిజ్జా హట్ అని ఉంది. అండ్ పిజ్జా హాట్లో కూడా బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఎవరు ప్రిఫర్ చేయరు ఎక్కువ తినడానికి. ఇక్కడ ఎక్కువ బయటనే ప్రిఫర్ చేస్తారు. మాల్కి ఆపోజిట్ చాలా ఉంటాయి బిర్యానీ సెంటర్లు తినేవి. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం టైమ్ జోన్కి వచ్చేసినాం. టైమ్ జోన్ అంటే మొత్తం గేమ్సే ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు కదా ఎదురుగా ఉండేవి అవన్నీ బొమ్మలు అనమాట. అందులో ఆ బొమ్మల్ని చూసి మనం మనీ ఇస్తే ఆటోమేటిక్గా బొమ్మ కింద నుంచి వచ్చేసిద్దేమో అనుకున్నాను, కానీ అలా కాదు. పర్టికులర్గా దగ్గరికి వెళ్ళాక చూసాక తెలిసింది అది గేమ్. బొమ్మను పిక్ చేసుకోవాలన్నమాట మనం ఆపరేట్ చేస్తూ. అండ్ ఇక్కడ 3D వీడియోస్ పెట్టుకొని అట్లా ఎంజాయ్ చేస్తున్నారు, గట్టిగా మొత్తుకుంటున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట 3D వీడియోస్. ఎక్కువ మాల్లో 3Dకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి ఈ మాల్లో. అండ్ ఇక్కడ మనకి టైమ్ టు పార్టీ అని చెప్పేసి ఉంటుంది ఒకటి. అండ్ ఇందులో మనం బర్త్డే పార్టీస్ అవి చేసుకోవచ్చు. 1 అవర్కి అలా మనం మనీ కట్టాలి. 1 అవర్కి ఇన్ని పైసలు అని చెప్పేసి అడుగుతారు, అది కట్టాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ప్రైజులు కూడా మంచిగానే రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. మంచి మంచి గిఫ్ట్లు ఉన్నాయి అన్నమాట. అవి కూడా మనం కొనుక్కోవచ్చు ఇక్కడ. అండ్ ఇవన్నీ గేమ్సే, మొత్తం ఈ వీడియో గేమ్స్ లాంటివి ఇలా డెకోర్ చేశారనమాట. కానీ చాలా కొత్తగా ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే. అండ్ ఇక్కడ స్పిన్ చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ గేమ్స్ అనమాట. కిడ్స్తో వస్తే చాలా అంటే చాలా టైంపాస్ చేయొచ్చు, కానీ వీటన్ని గేమ్స్కి మనం మనీ పే చేయాలి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అన్నమాట.
కొన్నిటికి 150, కొన్నిటికి 200, కొన్నిటికి స్టార్టింగ్ ప్రైస్ 300 అలా ఉంటుంది. అండ్ వీళ్ళు చూడండి బైక్స్ మీద కూర్చొని వీడియో గేమ్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా కూర్చొని టైంపాస్ చేయడానికి అనమాట, ఆడుతుంటే కొంచెం వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేయడానికి. అండ్ ఈ కప్స్ చూసారు కదా, డెకరేషన్ భలే ఉంది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం వీడియో గేమ్స్ లాంటివే ఇక్కడ ఉన్నాయన్నమాట మొత్తం. అండ్ మనం పెద్దవాళ్ళం ఒకవేళ ఆడలేకపోయినా చిన్నపిల్లగాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు ఆడుతుంటైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మనం ఆడుకోలేకపోయినా వీకెండ్ టైమ్స్లో వస్తే చాలామంది వస్తారు కాబట్టి అప్పుడు వేరే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని చూసి కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు, కోన్ ఐస్ క్రీమ్స్ అనమాట, బాగానే ఉన్నాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం లేడీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది. కాస్ట్ కూడా రీజనబుల్, ప్రతిదీ లేడీస్కి సంబంధించిన ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట. ఇది కూడా ఫిష్ పెడిక్యూర్, కానీ ఎవరు పెట్టుకోవట్లేదు, ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఫిష్ పెడిక్యూర్కి ఇష్టపడట్లేదు ఇంతకుముందు అయితే ఫుల్ ఉండే ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవడానికి క్యూలో. అండ్ ఇది మొత్తం హోమ్ సెంటర్ అనమాట, మొత్తం ఫర్నిచరు, హోమ్కి సంబంధించిన ఫర్నిచరు చూస్తుంటేనే భలే ఉంది, అన్నీ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ కాస్ట్ మాత్రం అంతే ఉంది, అది ఎంత అందంగా ఉన్నాయో కాస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంది. బుద్ధుడి విగ్రహాలు అవన్నీ భలే ఉన్నాయి క్యూట్గా. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. ఎక్కువ డిన్నర్ సెట్లు, కప్లు అలా ఉన్నాయి. డెకరేషన్ మాత్రం సూపర్ చేశారు వాళ్ళు, పెట్టిన విధానం అదంతా బాగానే ఉంది, చూడ్డానికి అదే లుక్ అందంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వైన్ గ్లాసెస్, డిఫరెంట్ స్టైల్ బాటిల్స్, అండ్ ఇంకా డోర్ మ్యాట్స్, బ్లాంకెట్స్, పిల్లోస్. ఒక బ్లాంకెట్ చూసాను, చాలా అంటే చాలా బాగుంది, స్మూత్గా ఉందన్నమాట. కానీ దాని కాస్ట్ చూసాక కూడా అర్థమైంది అది కొనలేమని చెప్పేసి. కాస్ట్ మాత్రం 4000, 5000 అలా ఉంది. ఇంకొద్దులే అని చెప్పేసి దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను నేను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సోఫాలు కూడా ఉన్నాయి. అండ్ కార్లో పెట్టుకోవాల్సిన కొన్ని ఫర్నిచర్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తానికి హోమ్ సెంటర్లో అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ కూడా అంతే ఉంది. ఇక్కడికి వచ్చాక ఇంకా కొనుక్కోకుండా ఉండలేమన్నమాట, ఏదో ఒక్కటైనా కొనుక్కోవాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ మనం వెళ్తే, ఇంతకుముందు ఇక్కడ సైడ్ మొత్తం 3Dకి సంబంధించిన వీడియో గేమ్స్ అలా ఉండేవి, మొత్తం 3Dవి ఉండేవన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ మనం లోపలికి వెళ్తే ఇక్కడ 3Dకి సంబంధించింది ఒక రూమ్ ఉంటుంది, అక్కడ మనం టికెట్ బుక్ చేసుకొని ఇంకా అందులోకి వెళ్తే రూమ్లోకి మొత్తుకుంటారు. మన డెవిల్ రూమ్లోకి వెళ్తే ఎలా గట్టిగా అరుస్తామో అట్లనే అరుస్తున్నారనమాట. ఇందులో కూడా కేకలు మాత్రం చాలా దూరం వినిపిస్తున్నాయి, అంత గట్టిగా మొత్తుకుంటున్నారు. టికెట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్యూలో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూడండి, బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి ఇది ఫుడ్కి సంబంధించింది. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, ఈ మొత్తం ఫుడ్కి సంబంధించింది బాక్స్ ఆఫీస్. పిజ్జా, బర్గర్, పాప్కార్న్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా క్యూనే ఉంది. అండ్ ఇది మొత్తం ఇంకా ఇక్కడ సైడ్ ఫుడ్, గేమ్స్ అవన్నీ ఉంటాయి. చూడండి మాల్ ఎంత బాగుందో పైనుంచి కిందకి. ఇది లాస్ట్ ఫ్లోర్ అనమాట మాల్లో. అండ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. డెకరేషన్ మాత్రం భలే ఉంది. అండ్ ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం కదా, ఇది మాత్రం ఇంకో ఫ్లోరు, మనం కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు కింద ఏమేమి కవర్ చేయలేదు అవి కూడా కవర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి చూడండి, చూస్తుంటే భలే ఉంది, గజిబిజిగా అనిపిస్తుంది మాల్ మొత్తం. మనకు కొన్నిసార్లు నేనైతే చాలాసార్లు మర్చిపోయాను, ఎటు వెళ్ళాలో ఏటో కూడా మర్చిపోయాను అనమాట, ఎస్కలేటర్ దిగే సైడ్. అండ్ ఎందుకంటే ఎస్కలేటరు ఎక్కేవి అన్నీ ఒకే పక్కన ఉంటాయి, దిగేవన్నీ ఒకే పక్కన ఉంటాయి అన్నమాట, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ బేబీ షోర్ అని చెప్పేసి ఉంది, బేబీస్కి సంబంధించింది భలే ఉన్నాయి కలెక్షన్ కూడా. అండ్ బేబీస్ అంటే
ఇంకా చిన్నపిల్లలకి కాస్ట్ చాలానే ఉంటాయి, చిన్నపిల్లలకి సంబంధించినవి. అండ్ ఇక్కడ సైడ్ వెళ్తే ఇందాకలో చూసారు కదా మసాజ్, బాడీ మసాజ్ అని చెప్పేసి, బాడీ మసాజ్ అయితే చాలా బాగుంటుంది. బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫిష్ పెడిక్యూర్ కూడా ఉంది ఇక్కడ కూడా, కానీ ఫిష్ పెడిక్యూర్ ఇంతకు ముందులాగా ఎవరు చేయించుకోవట్లేదు. ఏదో న్యూస్ వచ్చింది కదా, అందుకని చెప్పి అప్పటి నుంచి ఎవరు ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ ఇక్కడ చూసారు కదా పర్ఫ్యూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ప్రైస్ కూడా అలాగే ఉందనుకోండి. అండ్ ఇప్పుడు మనం కిందికి వెళ్తే, ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాము. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా బ్యాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్. ఏంటంటే మనం మాల్కి వస్తే వీకెండ్స్ టైంలో మంచిగా టైం పాస్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా మాల్స్కి వచ్చి చూసి టైం పాస్ చేస్తే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. అది చూసినాం ఇది చూసినాం అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇది చూస్తున్నారు కదా డెకరేషన్ అనమాట, కింద భలే ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నాకైతే కొంచెం చార్మినార్ ఎట్లా ఉంటుందో కొంచెం అట్లా కట్టినారు అనిపించింది డెకరేషన్. ఈ థీమ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ వీడియో తీసుకుందామంటే అందరూ అడ్డొస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అందులో చిన్నపిల్లగాళ్ళు ఎక్కిర్రు. ఇంకా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒక 2-3 రౌండ్స్ ఇస్తారనమాట. అండ్ కాస్ట్ ఎంత తీసుకుంటారో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ లేడీస్కి సంబంధించిన మేకప్కి కూడా ఉన్నాయన్నమాట. అండ్ మెన్స్కి సంబంధించిన పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్ భలే ఉన్నాయి మెన్స్కి సంబంధించినవి. అండ్ ఇక్కడైతే షాప్స్ ఓవరాల్గా మెన్స్కి లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్టల కలెక్షన్ బాగుంది, కాస్ట్ కూడా అంతే ఉంది. మనమైతే ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ జిమ్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ అమ్మడానికే ఉన్నాయి, మనము నార్మల్గా ట్రైల్ వేయడానికి కాదు. ఇవన్నీ అమ్మేవన్నమాట. వాటి మీద కాస్ట్ కూడా రాసే ఉంది. అండ్ ఇవన్నీ స్పోర్ట్స్వే అనమాట, టీషర్ట్స్, షార్ట్స్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ అంకుల్ చూడండి బకెట్ తీసుకున్నాడు, బకెట్ నింపేద్దాం అనుకుంటున్నాడేమో. బాల్స్, ఇవన్నీ షూస్ అనమాట, స్పోర్ట్స్ షూస్ భలే ఉన్నాయి షూస్ మాత్రం. అండ్ ఇక్కడ టీషర్ట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. కాస్ట్ కూడా చూస్తున్నారు కదా, చాలా తక్కువగా ఉంది. కాస్ట్ తక్కువ ఉన్నాయి, అన్నీ మంచిగా దొరుకుతున్నాయి. స్పోర్ట్స్కి అన్నీ ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ సైకిల్ అనమాట, సైకిల్కి సంబంధించినవి. అండ్ ఇక్కడ ఎక్కువ ఏజ్తో సంబంధం ఉండదు. ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్తారనమాట. బీచ్కి సైకిల్ వేసుకొని వెళ్తారు, బై వాక్ వెళ్తారు. కొంతమంది సైకిల్ రేస్కి వెళ్తారు, రన్నింగ్ రేస్కి వెళ్తారు అనమాట. ఏజ్తో సంబంధం ఉండదు, ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ కోసమే బయటికి వెళ్తారు అనమాట. ఇలా సైకిల్ రేసింగ్ అని చెప్పేసి వెళ్తారు జాలీగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. టెన్నిస్ అంట 79. అండ్ ఇక్కడ బాస్కెట్బాల్ అండ్ క్రికెట్కి సంబంధించినవి, ట్రెక్కింగ్కి సంబంధించినవి చూడండి. లేడీస్ కూడా తీసుకుంటున్నారు ట్రెక్కింగ్కి సంబంధించినవి. ఫుట్బాల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది. ఓవరాల్గా స్పోర్ట్స్కి మాత్రం కాస్ట్ తక్కువ ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి. అండ్ మనకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే మీకు ఏదైనా కావాలనిపిస్తే ఖచ్చితంగా మెరీనా మాల్ని విజిట్ చేయండి. ఎందుకంటే మీకు టైం అంటే తక్కువ టైంలోనే మీరు కావాల్సినవన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కువ బాయ్స్కి స్పోర్ట్స్ అంటే ఇష్టం కదా, తప్పకుండా విజిట్ చేయండి. ఎప్పుడైనా చెన్నై వస్తే తప్పకుండా విజిట్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇంకా మనం కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఇది ఎగ్జిట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.